యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రాజకీయాలతో ముడిపెడుతూ ఎన్టీఆర్ గురించి అనేక వార్తలు వస్తున్నాయి. కానీ ఎన్టీఆర్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్నాడు. తాజాగా ఎన్టీఆర్ ని ఉద్దేశిస్తూ తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలతో ఎన్టీఆర్ గురించి రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. కొన్ని నెలల క్రితమే ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ ఎన్నడూ లేని విధంగా కేవలం 2 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలలో ఒకరు సండ్ర వెంకట వీరయ్య కాగా మరొకరు మెచ్చ నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆయన పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారాన్ని ఖండించే క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సండ్ర వెంకట వీరయ్య ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. నాగేశ్వరరావు కూడా అదే బాటలో పయనించబోతున్నట్లు వార్తలు జోరందుకున్నాయి. ఈ వార్తలపై స్పందిస్తూ తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. మరో 2 ఏళ్లలో తెలంగాణ టీడీపీ జూనియర్ ఎన్టీఆర్ చేతుల్లోకి వెళ్లబోతోంది. జూనియర్ ఎన్టీఆర్ నాయకత్వంలో పార్టీ తిరిగి పూర్వ వైభవంలోకి రాబోతోందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాగేశ్వరరావు ఏ సమాచారం మేరకు ఈ వ్యాఖ్యలు చేశారో తెలియదు కానీ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం గురించి చర్చ అయితే మొదలైంది. 2009లో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఎన్టీఆర్ ప్రమాదానికి సైతం గురయ్యారు. ఎన్నికల తర్వాత ఎన్టీఆర్ మరే రాజకీయ కార్యక్రమంలో పాల్గొనలేదు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన సోదరి సుహాసిని కోసం ప్రచారం చేస్తాడని వార్తలు వచ్చినా అది కూడా జరగలేదు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలనే చర్చ చాలా కాలంగా జరుగుతుంది. కానీ టాలీవుడ్ హీరోగా ఎన్టీఆర్ ప్రస్తుతం మంచి స్థానంలో ఉన్నాడు. వరుస విజయాలు వరుస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ రాజకీయాలని టచ్ చేస్తాడా అనేది పెద్ద ప్రశ్నే. ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ తో బిజీగా ఉన్నాడు.